ఇది ఆట ఇద్దరు సేమ్ ఉంటాయి కానీ ఇలా మీనా వర్క్ ఉంటుంది అన్నట్టు. ఇలా 2 జరీలు ఉంటాయి, వైట్ అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ 2. ఫస్ట్ స్టార్టింగ్ మీరు గుంట ముక్కలు నేసిరా? నేసిన దానికి ఇప్పుడు ఈ మిషన్ తెచ్చారు కదా, ఈ మిషన్ దానికి తేడా ఏంటి? అది 12 గంటలు 6 గంటలు పని చేస్తే దీని మీద ఎక్కువ చేయగలుగుతాం. అది 4 గంటలు చేసినా కాలు వాయడము, ఇబ్బంది పడడం అట్లా ఉండేది. దీంతో అట్లాంటి ఇబ్బందులు ఏమి లేవు. ఇంకొక గంట 2 గంటలు పని ఎక్కువ చేసుకోగలిగితే మాకు సులభంగా ఉంటుంది. గుంత మొగ్గాలు అయితే ఇబ్బంది పడతాము, ప్లస్ కాలు దొక్కడం వల్ల కూడా మాకు శ్రమ ఎక్కువ అయిపోయేది, పని తక్కువ అయిపోయేది. ఇట్లా అలిస్ట్ ఎక్కువ అయ్యి తక్కువ పని చేసేది అన్నట్టు. దీని మీద అట్లా తక్కువ అట్లా ఏమి ఉండదు అన్నట్టు. యాస ఎక్కువ పని చేసుకోగలుగుతాం ఈ మిషన్ వల్ల. ఇది కరెంట్ తో నడిచే మిషన్. కరెంట్ తో నడిచే. ఇప్పుడు ఈ కరెంట్ తో నడిచే మిషన్ ఆరోగ్యానికి కొంచెం ఇబ్బంది అవుతుంది అని అంటున్నారు. మనం మీకు ఏమన్నా ఎన్ని నెలలు అవుతుంది తెచ్చింది మీరు? ఎన్ని సంవత్సరాలు? 3 years అవుతుంది. 3 years అవుతుంది. ఇప్పుడు వరకు అయితే ఏమన్నా మీకు ఏమనిపించలేదు, ఏం లేదు, ఇలాంటి ఇబ్బంది ఏం లేదు. ఇది ఎంత వరకు మీకు యూజ్ అవుతుంది గుంట మొగ్గాలకు?
గుంట మొగ్గల కంటే దీనివల్ల మాకు చాలా బెనిఫిటే. బెనిఫిట్ దానికంటే ఎక్కువ బెనిఫిట్. పని కూడా బాగా నడుస్తుంది. పని కూడా బాగా నడుస్తుంది. ప్లేస్మెంట్ కూడా మాకు ఓకే. ఇట్లా ఇప్పుడు ఈ మిషన్ ద్వారా నడుస్తుంది కదా, ఈ మిషన్ పేరేంటి, ఎక్కడ తెచ్చారు? వెంకటగిరిలో తెచ్చారు ఈ మిషన్. జకార్డ్ లిఫ్టింగ్ మిషన్ అంటారు దీన్ని. నెక్స్ట్ ఇప్పుడు మహిళలు ఇవి మొక్కలు నేస్తారు, అంతకుముందు నేసేది చాలా ఇబ్బంది అనేది. ఇప్పుడు ఈ మిషన్ ద్వారా ఈ మహిళలకు ఏమైనా ఇబ్బంది అవుతుందా? మీకు ఎంత వస్తుంది సాలరీ దీంట్లో అమౌంట్? ఈ లేడీస్ కంటే ఈ మిషన్ ద్వారా చాలా బెనిఫిట్లు ఉన్నాయి. గుంత మొగ్గాలంటే చాలా రిస్క్తో కూడుకున్న విషయం అది. ఇదైతే కరెంటు ఉంటుంది కాబట్టి మనం సులభంగా చేయగలుగుతాము. అంత మనం ఏ వర్క్ ఇంట్లో వర్క్ చేసుకోవాలన్నా మళ్ళీ రోజు చేసే వర్క్ కంటే ఎక్కువనే చేయగలుగుతాం. అదైతే అంత టైం స్పెండ్ చేయలేము గుంత మొగ్గం. చేనేత కార్మికులకు ఇప్పుడు ప్రజెంట్ ఏమైనా సబ్సిడీలు వస్తున్నాయి? ఇంతకుముందుకు వచ్చేటివి ఇప్పుడు ఏం రావట్లేదు. 5 లక్షల బీమా ప్లస్ మాకు 2000 చేనేత కార్మికులకి సహాయం చేసేవాళ్ళు. ఇప్పుడు అవేమీ లేవు. అవి రావాలని కోరుకుంటున్నాను. సబ్సిడీ కూడా ఇవ్వాలి. కుటుంబంలో ఎంతమంది అంతమంది చేసినా చీర అయినా అందరు చేస్తుర్రు మా ఇంట్లో. అందరం చేసినా ఇక కడుపు చాలతలేదు. చూసేది కింద. ఇప్పుడు ఇది పడుతున్నారు కదా, ఒక వార్పుకు ఎన్ని చీరలు వస్తాయి? 9 చీరలు. 9 చీరలకు అమౌంట్ ఎంత వస్తుంది? 1200 1500 దాకా వస్తుంది. ఏమవుతుంది? అమ్మ దీన్ని ఏమంటారమ్మా? అది జరి అడ్డ, ఇది రాట్నం. ఇట్లా ఇది జరి కండెలు చుట్టాలి. ఇది ఇప్పుడు చుడుతున్నారు కదమ్మా, ఇది ఒక పోగు 2 పోగుల? 2 పోగులు. అంటే ఇది దేనికి ఉపయోగిస్తారమ్మా? చీరలకు జరి పోగులు వేయడానికి, మొత్తం జరి పొత్తులు తీయడానికి, అడ్డం వేసడానికి ఈ జరితోటే నడుస్తాయి. జరి లేనిది నడవదు ఆ చీరలు. మీ పేరేంటి? నా పేరు యాకస్వామి, ఇంటి పేరు అనందాస్. నేను ఉండేది జనగాం జిల్లా సంజయనగర్ ఏరియాలో ఉంటాను. మీరు ఇదే మీ కుల వృత్తి ఇదేనా మొదటి నుంచి? నా ఫాదర్ వాళ్ళు చేసింది ఇదే వృత్తి. కాకపోతే నేను ఒక పెయింటింగ్ పని, ఆర్టిస్ట్ వర్క్ నేర్చుకొని బయట పెయింటింగ్ పని పోయేది. ఎండలా ఇబ్బంది పడడం వల్ల నాకు ఆరోగ్యం కూడా కొద్దిగా ఖరాబ్ అయింది. ఆ విషయంలో కుల వృత్తిలో నాన్న మొగ్గం వేసేది కాబట్టి నేను ఇదే ఫీల్డ్కి వచ్చాను. భక్తి దొరుకు అని చెప్పి వేరే రాష్ట్రానికి పోయినాం. 1 year చేసినాం. సెట్ కాక మహబూబ్నగర్ జిల్లా ఆమన్గల్ గ్రామంలో పెద్ద మొగ్గాలు ఉన్నాయని చెప్పి మాకు వార్త వస్తే మేము పోయి ఆడ నేర్చుకొని ఆడనే ఉండి ఒక 8-9 సంవత్సరాలు ఉండి పని నేర్చుకొని లాక్డౌన్లో ఇబ్బంది అవుతుందని చెప్పి మా సొంత ఊరికి మేము వచ్చేసాము కిరాయి కట్టలేక. అక్కడ మొగ్గ నేర్చుకున్నాం కాబట్టి మొగ్గం గురించి మొత్తం తెలుసుకొని జనగామ జిల్లాకు మీ మొగ్గను తీసుకొని రావడం జరిగింది. సొంతంగా పెట్టుకొని ఫస్ట్ గుంట మొగ్గాలు ఇదే జకాట్లనే గుంట మొగ్గాలు వేసాము. ఇప్పుడు ఫ్రేమ్ మొగ్గాలు వస్తున్నాయి కాబట్టి ఒక ఆలోచనతో రావాల్సి వచ్చింది. ఇది ఎక్కడ తీసుకొచ్చి ఏమంటారు అసలు దీన్ని ఏమంటారు? ఫ్రేమ్ అయితే ఈ మిషన్ అనేది మీకు ఏ విధంగా తెలిసింది మీకు? ఇది ధర్మవరంలో కంచిలా నేస్తారు ఈ శారీస్. అలాంటిది ధర్మవరం నుంచి మా సేట్ అనేది ఆమన్గల్లా మొగ్గాలు పెట్టడం జరిగింది. అక్కడ కొంతమందికి నేర్పించి వృత్తి కంటిన్యూ చేశారు. మాకు ఆ విషయం తెలిసి మేము అక్కడ పోయి నేర్చుకొని మొగ్గ నేయడం జరిగింది.
ఇది ఎప్పుడు తెచ్చారు మీకు ఇక్కడికి? ఫస్ట్ జనగాం జిల్లాకు ఫస్ట్ మీరే స్టార్ట్ ఇక్కడ తీసుకొచ్చారా, లేకపోతే ఇదివరకు ఎవరన్నా? జనగామ జిల్లా ఎక్కడ లేవండి ఇక్కడ. మేమే 2020లో మేమే తీసుకురావడం జరిగింది. మేము అక్కడ మొగ్గ నేయడం వల్ల మేము అక్కడ నేర్చుకొని అదే మొగ్గం ఇటు సొంతంగా పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ మిషన్ అంత ముందు గుంట ముక్కలు ఉంటాయి, గుంట అది ముక్కలు. అది చీర ఎప్పుడు వరకు అయ్యింది? ఇప్పుడు ఈ మిషన్ ఉంది కదా, ఈ మిషన్ ద్వారా ఎన్ని రోజులు అలా అవుతుంది? అంటే జనగామ జిల్లాలో పోచపల్లి చీరలు ఇక్కత్ చీరలు అంటారు. అవి రోజున్నరకు చీర 2 రోజులకు చీర అనేది. ఇది కంచిపట్టు, గద్వాల్, బనారస్ శారీస్ మోడల్ ఇవి. ఇవి ఒక్కొక్కసారి 10 రోజులు 12 రోజులు డిజైన్ బట్టి ఇప్పుడు ఈ మొగ్గము అనేది కొత్తగా తెచ్చారు కదా, ఈ మిషన్ మొగ్గం అనేది. ఓకే ఈ మిషన్ మొగ్గం ఇప్పుడు మీరు ఆల్రెడీ నేర్చుకొని వచ్చారు కాబట్టి, ఓకే ఇప్పుడు ప్రజెంట్ ఈ జనగామలో ఫస్ట్ టైం కాబట్టి మీరు వేరే వాళ్ళకి ఎవరికైనా నేర్పే అవకాశాలు ఉన్నాయా? నేర్పిస్తారా? నేర్పిస్తాను. ఇంకా మొగ్గం పెట్టడం కూడా అనుకుంటున్నాను పెట్టాలని. ఎవరైనా కావాలంటే వచ్చి నేర్చుకొని మొగ్గ నేయండి. నెంబర్ 9000001347 సంజయ్. ఈరోజు జనగామ జిల్లాకి జకాట్ మొగ్గాని పరిచయం చేపించిన చిన్న దగ్గరికి రావడం జరిగింది. చిన్నకి మరొకసారి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే చాలా మంది చేనేత కార్మికులు అంటే ఇబ్బంది అంటే మొగ్గాలు నేయకుండా వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయేటువంటి సందర్భంలో మనోడు అంటే ఎక్కడ తిరుమలకి మంగళగిరిలో నేర్చుకొని ఇక్కడ కూడా ఈ చేనేత కార్మికులు ఇలా నేస్తే మనకు కూడా రెట్టింపు ఆదాయం వస్తుంది. అదేవిధంగా కొత్త తరానికి ఒక కొత్త విజన్ తోని తయారు చేసినటువంటి అంటే కరెంటుతోని నీకు శారీరక శ్రమ చేస్తే ఒక నేత కార్మికునికి చాలా ఇబ్బంది అవుతుంది. ఇది కరెంటుతోని మన మిషన్ కాక టైలరింగ్ వాళ్ళు ఎలా అయితే ఉంటుందో అదే విధంగా దీనికి కూడా ఆ సిస్టాన్ని తీసుకొని వచ్చారు. దాన్ని ఫస్ట్ టైం అంటే మన జనగాం జిల్లాకు పరిచయం చేపించిన వ్యక్తి చిన్నకి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇంకా నేత కార్మికులు ఎవరైనా ఉంటే కూడా ఈ పాలసీతో చేసినట్టయితే వాళ్ళు ఇంకా ఎక్కువ పని కలుగుతుంది. అదేవిధంగా శ్రమ అంటే శ్రమ కాకుండా ఇప్పుడు దాని మీద 6-7 గంటలు గుంట మొగ్గ మీద నేస్తే దీని మీద ఒక 10 గంటల వరకు కూడా నేసినా కూడా యాస్టగా ఉండదు. ఎందుకంటే చేనేత కార్మికుని గురించి మనకు తెలుసు, మనం కూడా ఆ వృత్తి నుంచి వచ్చినాం కాబట్టి దానికి ఎంత కష్టం ఉంటుంది అనేది. అంటే ప్రతి అవయవము పని చేస్తేనే ఈ పనిని చేయగలుగుతాం, లేకపోతే చేయలేం. రైతులకు ఎంతో రకంగా మేలుగా అంటే కొత్త తరాన్ని పరిచయం చేపిస్తారు. అదేవిధంగా చేనేత కార్మికుని కూడా ఇలాంటి సిస్టాన్ని తీసుకొని వచ్చి పరిచయం చేపించి ఎక్కడనో చూసి దాన్ని తీసుకొని వచ్చి జనగాం జిల్లాకు పరిచయం చేపించిండు. అదేవిధంగా నేత కార్మికులకి పోయిన ప్రభుత్వము చాలా బెనిఫిట్స్ ఇచ్చేది. ఏంటిదంటే చేనేత బీమా ఒకటి, చేనేత చేయూత ఒకటి, మళ్ళీ అదేవిధంగా వీళ్ళకి కరెంటు విషయంలో కూడా వీళ్ళకి సబ్సిడీ ఇవ్వాలని చెప్పేసి మేము చేనేత కార్మికుల తరఫున మేము కోరుతా ఉన్నాం ఈ గవర్నమెంట్ని. ఎందుకంటే వాళ్ళకి రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. చాలా మంది కుల వృత్తులను కూడా వదిలేసినటువంటి సందర్భంలో కొత్తగా ఈ తరానికి పరిచయం చేపించినటువంటి ఇట్లాంటి మొగ్గం మిగతా వాళ్ళు కూడా ఇన్స్పైర్ తీసుకొని, అదేవిధంగా చిన్న కూడా ఏమంటాడంటే నేను కాదు ఇంకా ఇతరులకు కూడా నేను నేర్పిస్తాను,
వాళ్ళు కూడా ఇంకా వృత్తిలో పోయి చేనేత వృత్తిని నమ్ముకొని ఉన్న వాళ్ళని కూడా నేను ట్రైనింగ్ కూడా ఇస్తా అని చెప్పేసి అన్నాడు. ఒకవేళ ట్రైనింగ్ ఏమైనా అవసరం ఉంటే కూడా అతన్ని కాంటాక్ట్ కావచ్చు. ఈ అవకాశం ఇచ్చినందుకు పీ న్యూస్ ఛానల్ ఓంకార్ గారికి మరోసారి ధన్యవాదాలు. జై హింద్.